ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ కోరిక సిద్ధింప చేయబడి మీ ఆలోచన యావత్తు సఫలపరచబడును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 106వ కీర్తన 15వ చరణం. వారు కోరినది ఆయన వారికిచ్చెను. యేసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు, ప్రతి స్థలములలో కాపాడబడుచు, ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచున్న నా యేసయ్య ఆరాధికులారా, మనము నిత్యము సేవించుచున్న యేసయ్య మనము సుఖమును అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. వారు కోరినది ఆయన వారికిచ్చెను అను లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియులారా, మన యేసయ్య మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మన హృదయ వాంఛలు తీర్చు దేవుడై ఉన్నాడు. మనము కోరినట్టే మనకు జరుగునట్లుగా చేయగల సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. మనము కోరినది యావత్తూ జరిగించగల, చేయగల సమర్థుడైన దేవుడు మన యేసయ్య. ప్రతి ఒక్కరూ ఏదో కోరికతోనే బ్రతుకుతూ ఉన్నారు. రకరకాల కోరికలు గలవారై ఉన్నారు. ఆత్మీయులు కోరుకునే కోరికలు వేరుగా ఉన్నాయి. లోకస్తులు కోరుకునే కోరికలు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. మనము కోరినది మనకు అనుగ్రహించబడినట్లుగా మన కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉండవలెను. మన శరీరమును, మన మనస్సును, ఆలోచనలను అనుసరించి ఎప్పటికీ కోరుకొనకూడదు. ఆయన కోరికయే మన కోరికగా మారునుగాక. శరీర సంబంధమైనదై లోక సంబంధమైనదైన కోరికగా ఉండకూడదు. దేవుని చిత్తానుసారమైనది గాను ఆయనకి ఇష్టానుసారమైనది గాను ఉండిన ఎడల ఆయన మన పక్షము వహించి మనకు సహాయకారి అయి మన కోరికను ఆయన నెరవేర్చును. మనము ఆయనందు భయభక్తులు గల జీవితము జీవించిన ఎడల, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్ర ఆలకించి మన కోరికను నెరవేర్చును. మనం ఆయన ఎదుట నీతిమంతులముగా జీవించుచు నీతిని హృదయములో ఉంచుకొని నీతి క్రియలు జరిగించిన ఎడల ఆ కోరిక ఉత్తమమైనది గనుక ఆయన గుప్పిలి విప్పి వారి కోరికను తృప్తిపరచును. మనము ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై ఆయన సన్నిధిలో మనము కోరిన ఎడల ఆయన తన కార్యమును చేయును. మనకిష్టమొచ్చినట్టుగా మనము కోరిన ఎడల తీర్పు దినమున నిలిచి ఉండెదము, జాగ్రత్త పడెదము. మన కోరికలు ప్రభువును సంతోషపెట్టేవిగాను కనబడవలెను. ప్రభువుకి చిత్తానుసారమైనవిగాను కనబడవలెను. మనము ప్రేమలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, శ్రమలలో పరిపూర్ణత పొందునట్లుగా అట్టి కోరికను కోరెదము. మేలైనది చేయునట్లుగా కోరుకొనిదము. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చక ఆత్మ సంబంధమైన కోరికలు గలవారమై ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసముతో ప్రార్థించెదము. ఆయన మన కోరికని విని చూచి సంతోషించి మనము కోరినది మనకు అనుగ్రహించి మన హృదయమును ఉల్లసింపచేసి ఆయన రాకడలో ఆయనతో కూడా ఉన్నట్లుగా కృపదయ చేయునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాదములను బట్టి బ్రతిమలాడుచున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. మీరు మా హృదయ వాంఛలు తీర్చే దేవుడు, మా కోరికను సిద్ధింప చేయగలిగిన దేవుడు, మేము కోరినది యావత్తు చేయగలిగిన దేవుడు. అందుకు గాను మేము కోరుకునే ప్రతి కోరిక మీ కోరికగా మారునట్లుగా, మీ దృష్టికి అనుకూలముగా, మీ చిత్తానుసారముగా, మీ ఇష్టానుసారముగా ఉన్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఎందు భయభక్తులు కలిగి నీతి కలిగిన జీవితము జీవిస్తూ ఎందు విశ్వాసముతో పరిశుద్ధమైన కోరికలు కోరుకొని ప్రభువా, ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టి కోరుకున్నట్లుగా మీరు కృపదయచేసి మహిమ పొందమని, మీ మహిమ గల రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా కోరికలన్నీ కూడా మీ సన్నిధిలో మీ చిత్తానుసారంగా నడిపించబడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరు కోరినది నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.